భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. ఆరోగ్యం, వివాహం, సత్సంతానం కోరుకునేవారు దర్శించవలసిన షట్ సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిది పళని. పళని ఆలయం అతి పురాతన ఆలయం. ఇది క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుంచి, అంటే దాదాపుగా 5000 సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్న ఆలయం. ఇది తమిళనాడులోని మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ స్వామివారిని దండాయుధపాణి పేరుతో ఆరాధిస్తారు. ఇక్కడ గర్భాలయంలో స్వామి 12 సంవత్సరాల బాలుడిగా చేతిలో దండంతో కౌపీనం ధరించి బ్రహ్మచారిగా దర్శనమిస్తారు. ఈ విగ్రహాన్ని నవపాషాణాలతో చేశారు అంటారు. అత్యంత అరుదైనది, ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా ఉంటుంది ఈ ఆలయం. కొండ మీదకి వెళ్ళటానికి 650 మెట్లు ఉన్న మెట్లదారి ఉంది, రోప్వే కూడా ఉన్నది. రెండవది తిరుత్తణి. తిరుత్తణి తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ స్వామివారిని కార్తికేయునిగా పూజిస్తారు. ఈ ప్రదేశంలోనే స్వామివారి ఆగ్రహం చల్లారిందని, ఇక్కడే ఆయన నివాసం ఏర్పరచుకోవాలని ఈ కొండ మీద స్వయంభూగా వెలిసారని చెబుతారు. ఇక్కడ స్వామి శాంతిమూర్తిగా దర్శనమిస్తారు. స్వామివారి చందనం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడే స్వామివారికి వివాహం జరిగిందని, తిరుత్తణి స్వామివారి అత్తగారి ఊరని మురిపంగా చెప్పుకుంటారు ఇక్కడ వారు. ఈ ఆలయం సుమారుగా 2000 సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్నదని చరిత్రకారులు చెబుతారు. కానీ ఇంకా పురాతనమైన ఆలయం అంటారు భక్తులు. స్వామివారి ఆలయం చేరటానికి 365 మెట్లు ఎక్కాలి. ఈ ఆలయంలోని ముత్తుస్వామి దీక్షితుల వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం అయ్యింది అంటారు. తిరుచెందూరు కన్యాకుమారికి 90 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన ఉన్నది. సునామీ వచ్చినప్పుడు తిరుచెందూరు మొత్తం బాగా దెబ్బతిన్నది, కానీ ఆలయానికి ఏమీ కాలేదు. రైతులు తమ మొదటి పంటని స్వామివారికి సమర్పించటం ఇక్కడ ఒక సాంప్రదాయం. స్వామివారిని నమ్మకంతో దీక్షగా ఆరాధిస్తే మాటలు బాగా వస్తాయి, చదువు బాగా వస్తుంది అని భక్తుల నమ్మకం. ఇది చాలా మహత్యం గల క్షేత్రంగా చెబుతారు. తిరుప్పకుండ్రం. ఈ దేవాలయం మదురైకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుని కుమార్తె దేవసేనని వివాహం చేసుకున్నాడని, వివాహం కానివారు ఈ క్షేత్రాన్ని దర్శించితే వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం ఇప్పటికీ అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి గొప్ప నిదర్శనం. ఒక కొండని తొలిచి లోపల ఆలయాన్ని నిర్మించారు. చాలా అద్భుతమైన ఆలయం. స్వామిమలై. ఈ ఆలయం తంజావూరు, కుంభకోణంల మధ్యలో ఉన్నది. ఇక్కడ స్వామివారిని స్వామినాథ స్వామి అనే పేరుతో పూజిస్తారు. ఇక్కడ స్వామివారిని అర్చిస్తే విద్య, వివాహ యోగాలు కలుగుతాయని నమ్మకం. ఈ క్షేత్రంలోనే స్వామివారు చతుర్ముఖ బ్రహ్మదేవునికి, తన తండ్రి అయిన పరమేశ్వరుడికి బ్రహ్మజ్ఞానం గురించి, ప్రణవ స్వరూపం గురించి గురుస్థానంలో ఉండి వివరించారు. ఇక్కడే మహదేవ శివుడు తన కుమారుడి జ్ఞానానికి తృప్తిపడి సంతోషించిన పుణ్యక్షేత్రం. ఈ స్వామిని గురువుగా పూజిస్తే లౌకిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం రెండూ కలుగుతాయని నమ్మకం. తర్వాతది పజుముది చోలై. ఈ ఆలయంలో స్వామివారు వల్లి దేవసేన సమేతంగా వెలిసారు. ఈయన శాంతమూర్తిగా దర్శనమిస్తారు. ఈ ఆలయం మదురైకి 26 కిలోమీటర్ల దూరంలో సోలైమలై కొండ దిగువ ప్రాంతంలో ఉంది. ఇక్కడ స్వామివారిని అర్చిస్తే కోరిన కోరికలు తీరుతాయి అని భక్తుల నమ్మకం.